హాయ్ ఫ్రెండ్స్, మన బీబీ సరోజిని వంట చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మువ్వంకాయ వండుదాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు తీసుకున్నా ఫ్రెండ్స్, 4 ఉల్లిపాయలు తీసుకున్నా, కట్ చేసి పెట్టినా. ఇది మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఈ ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం మసాలా పేస్ట్ పట్టిన ఫ్రెండ్స్, పొడిమైతే కాదు, పేస్టు. కొంచెం నూపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. జీడిపప్పులు కొన్ని, నూపప్పు కొంచెం వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్. మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం మెత్తగా కాదు, ఇలా మురుంగా ఇంకో తిప్పుద్దాం. చూడండి మెత్తగా నలిగిందో, ఇంకో చూడండి మెత్తగా నలిగింది. ఇంకొంచెం ముక్కలు ఉన్నాయి అక్కడక్కడ, మనం వంకాయలో పెట్టుకోవడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇందులో ఆనియన్స్ 4 తీసుకున్నా, కొంచెం అల్లం పేస్టు, మసాలా పేస్ట్, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి కలిపి పెట్టిన పేస్ట్ వేసినాక ఇందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం. చిన్నగా కట్ చేద్దాం ఫ్రెండ్. చిన్నగా కట్ చేసుకుని రౌండ్గా కట్ చేసి వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం సన్నగా తరిగిన మిర్చి పేస్ట్లోనే వేస్తున్నాను చూడండి. కొంచెం కరివేపాకు కొంచెం వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూర ఉడుకోక వేసుకోవచ్చు. కొంచెం పేస్ట్ పడేటప్పుడు సన్నగా తరగండి, ఎంత కాదు కొంచెం వేసుకోండి సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకున్నా. ఇందులో కారం
వంకాయకి కారం ఇందులోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇంకా చూడండి, ఇది చెయ్యి పెట్టండి, ఎందుకంటే చేతితోటే పెడతాం కదా, స్పూన్తో పెట్టడానికి అవ్వదు. వంకాయ చేతి పెట్టడానికి, స్పూన్తో పెట్టడానికి అవ్వదు మువ్వలో, అందుకే ఇదిగో చూడండి ఇలా వచ్చింది. కొంచెం నువ్వుపప్పు, కొంచెం జీడిపప్పు వేసిన, మిక్సీ పట్టిన. ఇప్పుడు కారం వేద్దాం. ఇవ్వండి కారం, 2 స్పూన్ల 3 స్పూన్ల కారం వేస్తున్నా. సాల్ట్ 2 స్పూన్ల సాల్ట్. సన్నగా తరిగిన కరివేపాకు చూడండి, ఒక రెమ్మ వేస్తున్నా. సన్నగా తరగాలి, సన్నగా తరిగి ఇందులో వేస్తున్నా చూడండి. ఇది ఇప్పుడు వంకాయలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇగోండి వంకాయలు చూడండి, వంకాయకి ఇలా కోసి పెట్టుకోవాలి, మీకు చూపించాలి కాబట్టి నేను కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని కట్ చేసి పెట్టుకున్నా, మీకు చూపిందామని కొన్ని ఉంచుకున్నా. ఇందులో చూడండి, వంకాయకి ఎప్పుడు ఈ ముచ్చుకు మొత్తం తీయకండి ఫ్రెండ్, తీయకండి, ఈ ముచ్చుకు ఉంచుకోండి. వంకాయకి ఎప్పుడు ముచ్చుగా పొడవుగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇంకా చూడండి ఇలా చూసుకోండి ముందు, ఎందుకంటే పురుగులు అవి ఉంటాయి కదా. ఇలా గుత్తి కింద కోసుకొని విడదీసి చూడండి. కొంచెం ఇలా కొంచెం చూస్తే పురుగులు అవి ఉంటే తెలుస్తుంది మనకి. కొంచెం ఈ వాటర్లో ఉప్పు వేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్, కొంచెం ఉప్పు వేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోతే, అందుకు కొంచెం ఉప్పు వేసి ఉంచుకోండి. కట్ చేసి ఉంచుకున్నారనుకో నల్లగా అయిపోతాయి. ఇక చూడండి ఇలా అయితే చూసుకుంటే ఇక చూడండి ఇదిగోండి కడాయి వెలిగించుకున్నామా. కడాయి వెలిగించుకొని ఆయిల్ పోసుకోండి. కొంచెం తగినంత ఆయిల్ పోసుకుందాం. వంకాయకి ఎక్కువ పడుతుందండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది వంకాయకి. ఇప్పుడు అది వీటెక్కేటప్పటికి 4 మిర్చి తీసుకోండి. 4 మిర్చి తీసుకోండి, ఇలా కోయండి, పొడవుగా ఇలా కోసుకోండి. కోసి ఆయిల్ వేయండి, ఇలా కట్ చేసుకోండి పొడవుగా. కట్ చేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయండి. వేసి ఇప్పుడు పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, అది కలిపేసి మువ్వలో పెట్టండి. మువ్వలో పెట్టుకుని, మువ్వ అంటే ఇదిగో ఇందులో గుత్తి వంకాయలో పెట్టుకోండి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను పేస్ట్లో పెట్టాను కదా జీడిపప్పు, నువ్వులు జీడిపప్పు వేసి పేస్ట్ పట్టాను కాబట్టి వేయట్లేదు. ఇంకా చూడండి ఇలా మువ్వ కింద పెట్టుకుని ఆయిల్లో
తెచ్చింది కదండి నూనె, సిమ్లో పెట్టుకోండి. అది తిరుపతిలాడుతుంది కదా, కొంచెం స్లో పెట్టుకోండి, మీడియంలో పెట్టుకొని ఇవన్నీ అవ్వేదాకా ఇలా చూడండి, ఇలా మువ్వలాగే పెట్టుకోండి, బాగుంటుంది. చూడండి మువ్వకి ఎలా కట్ చేసామో చూడండి, ఇలా ఉంచుకోవాలండి. మువ్వకి ఎప్పుడు వంకాయకి ఇలా కాడు ఉంచుకుంటే మనం తిన్నప్పుడు కూడా ఇలా వేసుకుని తినచ్చు. నాకైతే వంకాయ చాలా ఇష్టం ఫ్రెండ్. ఇది కొంచెం ఆయిల్లో పెట్టుకుందాం. ఇవి దగ్గరికి వచ్చేసింది, అయిపోతుంది. ఇలా పెట్టి ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్, చూడండి ఇది ఉంది కదా పేస్ట్, ఇంకా మిగిలింది కదా, ఇది పైన వేద్దాం. పైన ఇలా వేసుకుని, అంటే దాంతోపాటు ఇది కూడా వేస్తుంది. స్పూన్తో పెట్టడానికి అవ్వదండి. మువ్వంకాయకి ఎప్పుడు ఇలా కలుపుకుని చేతితోటే పెట్టుకోవాలి. స్పూన్తో స్టైల్గా పెడదామంటే ఇది పెట్టడానికి రాదు. ఇది కాసేపు ఇలా తిరిగేద్దాము. ఇలా తిరిగేస్తే చూడండి, ఇగో ఇలా మగ్గుతున్నాయో, ఇలా తిరిగేసి అలా మీడియంలోనే ఉంచుకుని వేపుకోండి. హైలో ఉంచితే జీడిపప్పు నువ్వుపప్పు వేసాం కదా, అడుగంటుతుంది. మనకు కమ్మదనం రావాలని అవి వేసిన, కమ్మగా ఉంటుంది. అందుకు ఇది మీడియం సైజులో ఉంచి వేపుకోండి. చూడండి ఎలా తిరిగేసుకుంటూ వచ్చిన, ఒక్కొక్కటి తిరిగేసుకోవాలి. అలా ఒక్కొక్కటి తిరిగేసి మూత పెట్టేద్దాం. 5 minutes మళ్ళీ మూత పెట్టేస్తే, వీడియోలోనే పెట్టినప్పుడు అయింది. ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం ఫ్రెండ్. ఈరోజు ఈ మినపరొట్టె వేసారా ఎప్పుడైనా మీరు? మినపరొట్టె నేను అది పిండి తీసుకున్నా. మినపరొట్టె అంటే ఇడ్లీ పిండి తెలుసు కదా ఫ్రెండ్, ఇడ్లీ పిండిలో ఇంకా చూడండి ఇడ్లీ పిండి, అందులో 2 స్పూన్ల సాల్ట్, కొంచెం ఆనియన్స్ వేస్తున్నా చూడండి, ఆనియన్స్ కొన్ని, కొంచెం క్యారెట్స్ తురుముకుని వేసుకోవాలి ఫ్రెండ్. క్యారెట్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,
కొంచెం పుదీనా వేసిన ఫ్రెండ్ కలుపుకుందాం. ఇది కలిపి పక్కన పెట్టుకొని చూడండి ఒకసారి ఇలా తిరిగేసుకుంటుందండి. ఇంకా చూడండి అలా ఒక్కొక్కటి తిరిగేసుకోండి. మొత్తం అన్నీ తిరిగేసిన ఉడికిపోయేగా అయితే పేసం అయిపోద్ది. ఇప్పుడు ఇంకా మగ్గలేదు కాబట్టి మగ్గిగా పేసం అయిపోద్ది. ఒక్కొక్కటి తిరిగేసాం కదా. ఇప్పుడు పిండి తీసుకున్నా కదా ఫ్రెండ్, ఇది ఇందులో ఇప్పుడు రొట్టె కింద వేద్దాం ఫ్రెండ్. రొట్టె అంటే మీకు తెలియదని కాదు, పిల్లలు క్యారెట్ తినమన్నా ఏమన్నా తినమంటే తింటలేదు. ఇప్పుడు ఇందులో ఇది కూడా వేసుకోవచ్చండి, తోటకూర కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇందులో తోటకూర ముక్కలు కింద కట్ చేసుకుని, మళ్ళీ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ముక్కలు, అవన్నీ కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. పిల్లలు విడిగా తినమంటే తినట్లేదు కాబట్టి ఇందులో వేసుకుని ఆయిల్ పోసుకుందాం. ఇది కూడా అంటిస్తున్నా ఫ్రెండ్, చూడండి ఇది కూడా అంటిస్తున్నా. ఇక చూడండి 4 స్పూన్ల ఆయిల్ వేసిన కదండి, అది వీటెక్కాక పోద్దాం. ఆయిల్ వీటెక్కిందా చూడండి. ఇది మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటుందండి. ఇలా అడుగుంటుంది చూసుకుంటుందండి. వీటెక్కింది ఫ్రెండ్స్ అది. ఇప్పుడు ఇక చూడండి ఇదే వేస్తున్నా చూడండి, రొట్టె కింద వేస్తున్నా ఫ్రెండ్. ఇది ఇవన్నీ కలిపి వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్. ఇది ఇంకా చూడండి ఇలా పెట్టినాం కదా. ఇప్పుడు దాంట్లో చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్, చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలి మధ్యలో. ఇంకా చూడండి ఇలా ఇలా చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకుని మీడియం సైజు, బాగా మీడియం సైజు చిన్న సైజులో పెట్టుకుంటే, సిమ్లో పెట్టుకుంటే బాగా కాలుతుంది ఫ్రెండ్. అది మీడియంలో పెట్టుకుని మూత పెడదాం ఫ్రెండ్స్.
ఇప్పుడు చూడండి మూత పెట్టేస్తాను. చూడండి ఇది వేగినది చూద్దాం. ఇంకా చూడండి ఇలా ఉందా, అలా మగ్గితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఇలా గుజ్జు కింద కాకుండా ఇలా చూడండి. అలాగే సిమ్లో ఉంచి అలా పెట్టి ఉంచుదాం. ఇప్పుడు కూరకి కొంచెం కొత్తిమీర ఉంచుకుందాం. కొత్తిమీర కట్ చేసి ఉంచుకుందాం కర్రీకి కొంచెం పైన జల్లడానికి. అంటే రెండు ఒకసారి చెప్తున్నాను అనుకోకండి, టైం సేవ్ అవ్వడానికి రెండు ఒకసారి అలా చెప్తున్నా. ఇవి రెండు ఒకలా చేస్తున్నాను అని అనుకోకుండా, ఒకే టైంలో చేస్తున్నాను అనుకోకుండా టైం సేవ్ చేసుకోవచ్చు ఇలా. చూద్దామండి. చూడండి మీకు మెత్తగా ఎలాగ అవుతుందో వంకాయ. ఇంకా చూడండి ఇలా నొక్కుతుంటేనే మెత్తగా అవుతుంది. అలా నూనెలో ఎక్కితే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఇది నువ్వుపప్పు జీడిపప్పు వేసి పేస్ట్ పెట్టుకోవాలి. ఇలా చూడండి కొంచెం ఎలాగా పడుతుందో అది పట్టకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇదైతే ఇంకా టైం పడుతుందండి. రొట్టె అయితే చాలా టైం పడుతుంది. అలా సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటాం కదా, గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. గోల్డ్ కలర్ వస్తుంది చూడండి.
చూద్దామండి. మగ్గిందండి. ఇంకా చూడండి ఎలా మగ్గిందో. ఇంకా చూడండి బాగా మగ్గింది. ఇవి ఉన్నాయి కదండి, ఒక్కసారి బాగా వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ పెట్టిన గిన్నె ఉంది కదా, గిన్నె శుభ్రంగా కొంచెం వాటర్ పోసుకొని తిప్పేసి వేసుకుందామండి. కొంచెం వేసుకోండి వాటర్. అవి మగ్గినాయి కదా, వాటర్ ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేసుకుంటే చాలు. అది మగ్గింది కదండి, నూనెలో మగ్గిన నూనె ఇదిగో చూడండి ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇది మూత పెట్టేసాను చూడండి. చూద్దామండి ఒకసారి. ఇంకా లేదండి, ఇక్కడ ఇలాగా నొక్కితే గట్టిగా అవ్వాలి, ఇక్కడ ఇంకా అస్సలు అవ్వదు. 5 minutes తాగుతుందండి. 5 minutes అవుతుంది. ఇప్పుడు 5 minutes అయిపోయింటే మూతి చూద్దాం ఒకసారి. ఇక చూడండి ఎలా ఉడికిందో చూడండి. ఇక చూడండి, ఇలా చూడండి. ఇంకో 5 minutes ఫ్రెండ్. ఇప్పుడు రొట్టె వేసాం కదా సార్, చూద్దామండి. ఇంకా చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తీసేద్దాం. గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. రొట్టెని తిరిగేద్దాం. రొట్టెని తిరిగేద్దాం ఫ్రెండ్. ఇది సిమ్లోనే ఉందిగా, సిమ్లో పెడదాం. లాస్ట్కి వచ్చేసింది కదా, సిమ్లో పెట్టుకోండి. కర్రీ అయితే వంకాయ. ఇప్పుడు దీన్ని తిరిగేద్దాం ఫ్రెండ్. చూడండి ఒక్కసారి దీన్ని తిరిగేసేద్దాం ఫ్రెండ్. ఒక్కసారి తిరిగేసుకుందాం దీన్ని. తిరిగేసిన ఫ్రెండ్ చూడండి ఎలా వచ్చిందో. చూడండి తిరిగేసిన ఎలా వచ్చిందో. ఒక సెకండ్ పెడదాం ఇలా.
ఇప్పుడు కర్రీ చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. అలా 2 seconds ఇలా ఉంచుదాం. సిమ్లో అలా ఉంచితే ఇంకా బాగుంటుంది. వాటర్ అది లేదు కానీ జ్యూసీగా ఉంది కదా కొంచెం. చూడండి ఎలా వచ్చిందో చూడండి. వంకాయ లాగే ఉంది. ఎలా మగ్గిందో చూడండి మెత్తగా. చూడండి అయిపోయింది. బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి. ఉప్పు కూడా బాగా సరిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు కరెక్ట్గా వేసినాం. బౌల్లోకి తీసుకున్నాం. చూడండి వంకాయ కూడా ఎలా మగ్గిందో చూడండి. మీకు ఎక్కడైనా కనిపిస్తుందో అసలు వంకాయ బాగా మగ్గింది, కానీ గుత్తులాగే ఉంది చూడండి. ఇంకా చూడండి గుత్తుల కిందే ఉంది కదా. కాలుతుంది, కింద పెడుతున్నా. మొత్తం తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కొత్తిమీరతో చేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా. చూడండి ఇవి అంటే కొంచెం ఏదో డెకరేషన్ కోసం అలా పెడుతున్నట్టు. అది డెకరేషన్ కోసమని ఇలా పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా వండి టేస్ట్ చేసి మీరు కూడా వండండి, టేస్ట్ చేసి చెప్పండి. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రొట్టె చూద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో. దీనికి ఆపేస్తున్నా ఫ్రెండ్, రొట్టెని ఆపేస్తున్నా. ఇందులో తీసుకుందాం. చూడండి తీస్తున్నా, ఇందులోకి తిరగేస్తున్నా. అదే తిరగంటే ఇది ఇలా ఉంది కదా.
ఇక చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు స్నాక్స్ కింద తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఇందులో క్యారెట్, ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నారంటే మధ్యాహ్నం మాటలు కూడా స్నాక్స్ కింద కట్ చేసుకుని తినొచ్చు. చూడండి ఇలా ఉందో. ఇలా కట్ చేసుకుంటే చల్లారేక చేసుకోవాలి. నేనంటే మీకు చూపించడం కోసమని చేస్తున్నా. ఇంకా చూడండి, మెత్తగా ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇంకా చూడండి చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏ చట్నీలు అన్నీ వేసుకొని తినొచ్చేది. దీంట్లోకి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి గ్యాస్ అంటించి ఇదిగోండి కడాయి వేసిన. ఈ పక్క మీకు కొంచెం పల్లీలు వేగించుకున్నాం అండి. కొన్ని. కొంచెం పల్లీలు, కొన్ని నువ్వులు వేసుకుని వేయించుకుని మిర్చి కట్ చేసుకుందాం. అవి వేగేటప్పుడు మిర్చి కట్ చేసుకుని పల్లీలు వేసాక కొన్ని నువ్వులు వేసుకుని వేగించేసుకుంటే నేను నువ్వులు పొడి చేసి ఉంచుకున్నానండి. ఆ పొడి వేస్తాను ఇందులో. ఇప్పుడు పల్లీలో నువ్వులు వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇందులో కడాయి వేసుకున్న ఆయిల్ వేసుకున్నా. పోయి మిర్చి వేపుకున్నా, పల్లీలు వేపినా కదా,
మిర్చి వేస్తున్నా. మిర్చి వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎల్లుల్లిపాయలు 2 ఎల్లుల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు రెమ్మలు చూడండి అలా వేసుకున్నాం. టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి వేగుతున్నాయండి. వేసుకొని టమాటాలు వేసుకున్నానండి. వేసి బాగా వేగాక చింతపండు నువ్వుపప్పు పొడి అన్నాం కదండి. నువ్వుపప్పు పొడి మీ పల్లీల దాంట్లో వేస్తున్నా చూడండి. నువ్వుపప్పు పొడి వేగించి పొడి చేసి ఉంచుకున్నా. చింతపండు వేసుకుంది. ఈ టమాటాలో 2 రెమ్మలు చింతపండు, ఎక్కువ వేయలేదండి, 2 రెమ్మలు వేసుకుంటే వస్తుంది. 2 రెమ్మలు చింతపండు వేసి టూ మినిట్స్ అండి ఎగుతుంది. ఇది వేగింది ఫ్రెండ్స్, చూడండి ఇది వేగింది. కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి కొంచెం కలుపుదాం. కొత్తిమీర వేసి కొంచెం కలుపుకొని కలుపుకోండి.
ఇది ఆఫ్ చేసిన ఫ్రెండ్స్, చల్లారాక మిక్సీ పట్టుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసిన. ఇది వేగింది కదండి ఫ్రెండ్, ఇగోండి ఈ పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు మిక్సీ పట్టుకుందాం. పల్లీలు నువ్వులు రెండు కలిపి మిక్సీ పట్టండి. ఇదో చూడండి ఎలా వచ్చిందో, పల్లీలును నువ్వులు ఇగో పొడి చూడండి ఎలా వచ్చిందో. ఇంకో దెబ్బ పెట్టుకున్నాం ఫ్రెండ్, ఎందుకంటే ముక్కలు కొన్ని ఉంది. ఒక నిమిషం ఫ్రెండ్. కొన్ని ఫ్రెండ్స్ మిక్స్ పెడుతున్నా. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో, పొడి పొడిలా ఆడుతాని. నువ్వు పప్పు పల్లీలు రెండు వేగించి వేస్తాం. ఇందులో ఏమేసామో గుర్తుందా ఫ్రెండ్స్? టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మొత్తం చింతపండు కూడా ఇందులోనే వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో చింతపండు చూడండి, చింతపండు ఇదిగో చూడండి ఉడికి ఎలా అయిందో చింతపండు. ఇది మిక్సీ పడదామండి. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోద్దాం. చూడండి ఇందులోనే కొంచెం వాటర్ పోసి కలిపి వేయండి. వేసి మిక్సీ పట్టండి. ఉప్పు వేయలేదు కదా ఫ్రెండ్స్, మనం ఉప్పు వేయలేదు. కొంచెం బెల్లం వేసుకోవాలండి. మళ్ళీ తగినంత సాల్ట్, బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవాలండి. బెల్లం చూసుకోలేదు, నేను షుగర్ వేస్తున్నాను. బెల్లం ముక్క వేసుకోవాలి కంపల్సరీ. వేస్తున్నానండి. ఇక మిక్సీ పడుతున్నాను. ఎక్కువగా తిప్పకండి, పేస్ట్ అవ్వద్దు బాగా. ఇంక ఇలాగా కొంచెం ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అండి. ఇక చూడండి ఇలా ఉండాలి, మరీ ఇలా ఉండద్దు. ఇగో కొంచెం నలగనిద్దాం, ఎందుకంటే ముక్కల కింద ఉంది. ఇంకా చూడండి ఇదిగోండి ఇలా ఉంటే సరిపోద్ది. అయ్యో ఇంకా నలగలేదండి, కింద ఉండిపోయినట్టుంది. ఒక్క తిప్పితే సరిపోద్ది. ఎక్కువ కూడా తిప్పదు, ఎక్కువ. ఇక చూడండి ఎలా వచ్చిందో చూడండి చట్నీ అయితే. దాంట్లో తీసుకొస్తాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకో చూడండి చట్నీ ఎట్లా వచ్చిందో. ఆ రొట్టెలోకి ఈ చట్నీ బాగుంటుంది, పల్లీల చట్నీ బాగుంటుంది ఫ్రెండ్, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.